ఇవన్నీ ఒక ట్రాప్ డాడ్. పోనీ బాలుకి మనం బెయిలిప్పించి బయటికి తీసుకొస్తే? పొరపాటును కూడా ఆ పని చేయకండి డాడ్. మరేం చేయాలమ్మా? ఏం చేయాలో నేను ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాను. నేను ఎప్పుడు ఫోన్ చేసినా మీరు అందుబాటులో ఉండండి, అది చాలు. అలాగేనమ్మా, ఉంటాను. జాగ్రత్తమ్మా. ఓకే డాడ్. శశి, ఏంటత్తయ్య, ఏ నిర్ణయం తీసుకున్నారు? మీరు వెళ్ళి బాలుని విడిపించుకుని తీసుకొని వస్తారా లేదా? మీకు చెప్పాను కదా, మీరు కాకుండా ఇంకెవరైనా బాలుని కాపాడడానికి వీల్లేదు. మీ అంతటా మీరే వెళ్ళి కేసుని విత్డ్రా చేసుకుంటారో ఏం చేస్తారో నాకు తెలీదు. బాలు మాత్రం ఇంటికి రావాలి, లేదంటే నా ప్రాణాలు తీసుకుంటాను. ఇదిగో నీకోసమే తెప్పించాను విషయం, తాగే. ఏంటి అలా చూస్తున్నావు? ప్రాణం తీసుకుంటాను అని అన్నావు కదా, దానికి ఇదే మంచి మార్గం. ఇది చాలా పవర్ఫుల్ విషయం అంట. తాగితే గొంతులో దిగేలోగా ప్రాణం పోతోంది. తాగి చచ్చిపో. అంటే నేను పోయినా పర్వాలేదు, కానీ బాలుని మాత్రం విడిపించను అంటారు, అంతేనా? నేను బాలుని విడిపిస్తాను, కానీ ఎప్పుడో తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత. వాడు చేసిన తప్పులకి పశ్చాత్తాపపడి బయటికి రావాలి. మళ్ళీ వాడి మనసు పాడవకుండా ఉండాలి అంటే నువ్వు ఉండకూడదు. భర్త కోసం ప్రాణాలిచ్చిన గొప్ప భార్యలా మిగిలిపోతావు. తాగు. అంటే నా చావుని మీరు కోరుకుంటున్నారా? అంత కక్ష ఎందుకు నా మీద? నేనేం చేశానని? ఏం చేయలేదు నువ్వు. చేసిందంతా నువ్వే కదా. నువ్వు ఇంటికి కోడలుగా రాకముందు వరకు మా ఇల్లు చాలా బాగుంది. ఎప్పుడైతే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావో అప్పుడే మా ఇల్లు నరకంలా మారిపోయింది. అయోధ్య నిలయం అరణ్యంలా మారిపోయింది. అన్నదమ్ముల మధ్యన గొడవలు మొదలయ్యాయి. 25 ఏళ్లు పెంచిన రాముని బయటికి పంపించావు. ఆదిత్యని నీ వల్లే బయటికి వెళ్ళగొట్టాల్సొచ్చింది. అమూల్య జీవితం నాశనం చేశావు. చివరికి నా భర్త కూడా నీ వల్లే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. దీనంతటికి కారణం నువ్వే. చచ్చిపో. మా ఇంటికి పట్టిన శని విరగడైపోవాలి అంటే నువ్వు బ్రతికుండకూడదు. ఇదిగో, నువ్వు తాగుతావా లేదా నేనే గొంతులో పోయినా?